పహల్గామ్ అని వినగానే నేచర్ గుర్తొస్తుంది, కానీ ఇప్పుడు అక్కడ జరిగిన ఉగ్రదాడి గుర్తొస్తుంది. ఈ దాడి బైసారాన్ లోయలో మధ్యాహ్నం సుమారు 2:30 గంటలకు జరిగింది. పర్యాటకులు, స్థానికులు, విదేశీ పర్యాటకులు కలిసి సందర్శించే ప్రదేశమైన బైసారాన్ లోయలో 4 నుంచి 6 మంది మిలిటెంట్లు రైఫిళ్లతో పర్యాటకులపై గాల్పులు జరిపారు. వారిని గుర్తించడానికి మతం ఆధారంగా ప్రశ్నలు అడిగారు. హిందువులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. దాడిలో భారత నేవీ అధికారికుడు, అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి సహా 28 మంది మరణించారు. మృతుల్లో కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గుజరాత్, హర్యానా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే విదేశీ పర్యాటకుల్లో నేపాల్, యుఏ ఈ దేశాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ దాడిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనకు మధ్యలోనే ముగించి అత్యవసర భద్రతా సమావేశాలు నిర్వహించారు. ఈ దాడిలో నెల్లూరు మరియు వైజాగ్ సంబంధించిన 2 వ్యక్తులు కూడా మృతి చెందినట్టు తెలుపుతున్నారు. అయితే ఆ ఉగ్రవాదుల ఊహాగాన చిత్రాలను వేయించి అన్ని రాష్ట్రాలకు వాళ్ళ ఊహాగాన చిత్రాలను అయితే పంపించారు. ఇలాంటి మత పిచ్చి ఉన్న వాళ్ళని ఖచ్చితంగా చాలా క్రూరంగా అయితే శిక్షించాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే షేర్ చేయండి, లైక్ చేసిన మర్చిపోకండి.